ఇరాన్ రాత్రంతా మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ పైన విరుచుకుపడింది. దీంట్లో ఒక ఆయిల్ ట్యాంకర్ని సుమారుగా 3 కోట్ల లీటర్లు కలిగినటువంటి ఆయిల్ ట్యాంకర్ని ఢీకొట్టింది ఓ డ్రోన్. సో డ్రోన్స్తో వరుసగా ఇరాన్ అటాక్ చేయడంతో ఇక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దుబాయ్ పోర్టుకు సమీపంలో ఉన్నటువంటి అల్ సల్మీ అనేటువంటి ఒక క్రూడ్ ఆయిల్ క్యారియర్, వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ అని చెప్తూ ఉంటారు దీన్ని. అంటే సుమారుగా అతిపెద్ద క్రూడ్ ఆయిల్ తీసుకువెళ్ళేటువంటి నౌక. ఈ నౌక దుబాయ్కి సమీపంగా వస్తుంది. అది కువైట్ నుంచి చైనా వెళ్తోంది. సో కువైట్ నుంచి చైనా వెళ్ళేటువంటి ఈ అల్ సల్మీ అనేటువంటి నౌక దుబాయ్కి సమీపంగా ఉండగా ఒక డ్రోన్ వచ్చి దాడి చేసింది. దీంతో సుమారుగా 3 కోట్ల లీటర్లు, సుమారుగా 3 కోట్ల పైబడి లీటర్లు, 32 కోట్ల పైబడి లీటర్ల ఆ ఆయిల్ మొత్తం కూడా పూర్తిగా సముద్రంలో కలిసిపోయింది. నాకు తెలిసి యుద్ధం మొదలైన నాటి నుంచి అతిపెద్ద ఆయిల్ స్పిల్, అంటే ఆ సముద్రంలో కలిసేటువంటి ఆయిల్ని ఆయిల్ స్పిల్ అంటూ ఉంటారు. సో అతిపెద్ద బిగ్గెస్ట్ ఆయిల్ స్పిల్ ఈరోజు జరిగిందే.